ప్రజా తీర్పును గౌరవిస్తూ రాజకీయాలలో గెలుపోవటంలో సర్వసాధారణమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ ఘనమైన విజయాన్ని సాధించడం మీ అందరికీ విదితమే. కారణాలు ఏమైనా ప్రజలిచ్చిన తీర్పు శిరసావహించక తప్పదు. అది నేనైనా 164 మంది ఎమ్మెల్యేలైనా. అందుకే మీ బిడ్డ రాచమల్లు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును మనసా వాచే కర్మేనా అంగీకరిస్తూ ఉన్నా. నా ఓటమిని ఒప్పుకుంటా ఉన్నా. కారణాలు ఏవైనా కావచ్చు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అంటే నన్ను 2 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిపించినారు. ఒకసారి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగిన, మరొకసారి 2019 నుంచి 24 వరకు అధికార పార్టీ శాసనసభ సభ్యునిగా కొనసాగిన. మొత్తం వెరసి 10 సంవత్సరాలు మీ బిడ్డ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించగలిగినాడు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నేను నిబద్ధతగా 100కు 100% ప్రజల కోసమే బ్రతకాలి, ప్రజల కోసమే ఈ పదవి ఉపయోగపడాలి అని చెప్పి మాత్రమే నేను పనిచేసిన. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఉద్యోగస్తునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేనంటే అభిమానమే, మీ అందరికీ నేనంటే ఇష్టమే. నన్ను మీ బిడ్డగా, మీ సోదరునిగా నన్ను దగ్గరికి తీసుకోగలిగినారు. సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించిన నన్ను పెద్ద లీడర్ని చేయగలిగినారు. 2 సార్లు ఎమ్మెల్యే పదవి ఇవ్వగలిగినారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతా? నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించినా కూడా మీ రుణం తీర్చుకోలేను. ఒక్కసారి ఓటమి చెందినంత మాత్రాన మిమ్మల్ని నిందించేంత బలహీనుడు కాదు మీ బిడ్డ రాచమల్లు. ఒక్కసారి నేను ఓటమి పాలైనంత మాత్రాన మీ వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యక్తి కాదు మీ బిడ్డ. రాజకీయ జీవితంలో గెలుపు ఓటములు సర్వసాధారణం. ఆ మాటకు వస్తే వరదరాజిరెడ్డి గారు ఓడలేదా? 2009లో ఓడలేదా? 2014లో ఓడలేదా? 2019లో ఆయన పోటీనే చేయకుండా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి కాలేదా? పెద్దలు ఓడినారు. కానీ ఓటమి చెందినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ ప్రజలను నిందించడం మానుకుంటేనే మంచిది. ప్రజాస్వామ్యంలో మనం అన్నీ చేసినాం, అంతా మంచే, కానీ ఓటేలే. దానికి కారణం వారి హృదయంలో మరొక ఆలోచన ఉంటుంది. మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు మా కుటుంబానికి మేలు జరుగుతాయని చెప్పి భ్రమించి ఉండొచ్చు. కానీ నేనైతే కోరుకుంటా ఉన్నా, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటా ఉన్నా. అందులో నా నియోజకవర్గం ఒకటి ఉంది. నా నియోజకవర్గంలో పేదవారు ఉన్నారు కాబట్టి ప్రతి నెల వారికి 10-15 వేల రూపాయలు ప్రభుత్వం నుంచి రాగలిగితే మొట్టమొదట సంతోషించేవాడిని నేనే. ఏది ఏమైనప్పటికీ కూడా వరదరాజిరెడ్డి గారు విజయాన్ని సాధించినందుకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. శుభాకాంక్షలు వారికి. వారితో నేను ఓడినందుకు నాకు బాధ లేదు. కారణం ఎన్నోసార్లు చెప్పిన నా గురువు అత్యంత బలవంతుడు, రాజకీయంలో శక్తివంతుడని అంగీకరించిన ఆ రోజు కూడా ప్రజలు ఈరోజు అనుకూలమైన తీర్పు ఇచ్చినారు కాబట్టి ఆయన గెలవగలిగినాడు. ఒకసారి నేను విజయం సాధించిన ఆయన మీద, ఒకసారి ఆయన నా మీద విజయం సాధించినాడు. నేను గెలిచిన ఆయన మీద నాకు గౌరవమే, నేను ఓడినా ఆయనతో నాకు గౌరవమే. కానీ ఒక్క మాట అయితే చెప్పగలుగుతా, పెద్దలు వరదరాజిరెడ్డి గారికి మీకు చాలా బలమైనటువంటి బాధ్యతలు ఇచ్చినారు ప్రజలు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతలు ఇచ్చినారు. గడిచిన 25 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసినారో ఏం చేయలేదో ఇక్కడ విమర్శించడం, పొగడడం అప్రస్తుతం.